ఈ ఆప్షన్ వస్తుంది అన్నది. సీట్ కంఫర్ట్ చాలా బాగుంటుందని మనకి అర్థమైపోయింది. అలానే ఇప్పుడు మనకి కాలు పెట్టుకోవడానికి ఒక సైడ్ అవుతుంది, ఇంకొక దగ్గర అయితే మనకి మఫ్లర్ మీద ఇచ్చారు. సో దానిపైన మనకి ఇక్కడ ఏంటంటే మీకన్నా ఫైబర్ మఫ్లర్ వస్తుంది అన్న, మీకు చూసుకోవాలనుకుంటే మనకి దీని మీద వచ్చేసి 2 టైప్స్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు ఫైబర్ మఫ్లర్ వస్తుంది. మీకు ఈ హీట్ అనేది దీనికి రాదు. మనకేంటంటే మనం పెట్టుకున్న కాలు కానీ ఏమన్నా మనం పెట్టుకున్నాను అనుకో, కొన్ని వెహికల్స్కి ఏంటంటే డైరెక్ట్ స్టీల్ మఫ్లర్ వస్తుంది. దానికి ఏంటంటే డైరెక్ట్ హీట్ అయిపోతుంది, హీట్ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. దీనికి ఏంటంటే మీకు మఫ్లర్ ఫైబర్ మఫ్లర్ వస్తుంది కాబట్టి దీనికి హీట్ అనేది రాదు. మీకు కాలు కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు, మనం అలా లైక్ కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ మనం ఏంటంటే మఫ్లర్ మీద ఎక్కువ మంది కాలు పెట్టినప్పుడు హీట్ అనేది చాలా మనకి స్లిప్పర్ వేసుకున్నా కానీ, అంటే నార్మల్గా మనం చెప్పులు వేసుకున్నా కానీ ఇవి ఏంటంటే హీట్ అయిపోయి అక్కడే కాలిపోతూ ఉంటాయి కొన్ని స్కూటీలకు అయితే. సో ఇది మఫ్లర్ వచ్చేసి మంచి మెటల్తో అయితే ఇచ్చారు కాబట్టి సో మన హీటింగ్ అనేది అయితే మన ఫోర్ట్ వరకు అయితే అస్సలు రాదు. సో యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ మంది రైడర్స్ చూసేది దీని మైలేజ్ ఎంత ఉంది, అలాగే ఆన్ రైడ్ ప్రైస్. మెయిన్ ఎక్కువ మంది ఎవరైతే రైడర్స్ ఉన్నారో, కస్టమర్స్ ఉన్నారో, సో వాళ్ళు ఎక్కువ మంది చూసేది ఏ బైక్ అయినా కానీ ఆన్ రైడ్ ప్రైస్ ఎంత ఉంది అండ్ మైలేజ్ ఎంత ఉంది. సో ఇంజన్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మైలేజ్ అండ్ మనకి ఆన్ రైడ్ ప్రైస్ ఎంత ఉంది. ఇక్కడ వచ్చేసి మనకన్నా మీకు మెయిన్ మైలేజ్ ఇంతకు ముందుకే చెప్పాను, మనకి లోకల్లో మీకు కంఫర్ట్ రైడ్లో వచ్చేసి 50 to 53 ఈజీగా వస్తుంది. మీకు లాంగ్లో వెళ్తే లాంగ్లో వచ్చే వరకు మీకు 55 to అబోవ్ వస్తుంది మీకు మైలేజ్. స్పోర్ట్స్ లుక్లో 55 అబోవ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసి దీనికి ఆన్ రోడ్ ప్రైస్ ప్రెసెంట్ మనకు వచ్చేసి 1,22,900 ఉంది ప్రెసెంట్ ఆన్ రోడ్ ప్రైస్. దీని మీద ఏంటంటే మీకు 2,500 వరకు డిస్కౌంట్స్ కూడా నడుస్తున్నాయి మన దగ్గర. ఓకే, సో యాక్చువల్లీ మన దగ్గర ఇది ఉన్నది అయితే బ్లూ కలర్ ఉంది కదా. సో యాక్చువల్లీ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఈ స్కూటీలో? దీనిలో వచ్చేసి మొత్తం మీకు 5 కలర్స్ వస్తాయి. 5 కలర్స్. ఒకటి వచ్చేసి మనకి సిల్వర్ అండ్ బ్లూ వస్తుంది, మనకి స్పెషల్ ఎడిషన్ టైంలో మొత్తం మీకు కాంబో కలర్స్ వస్తాయి. ఒకటి గ్రీన్ అండ్ గ్రే అనేసి, వైట్ అండ్ బ్లాక్ అనేసి, వైట్ అండ్ గ్రే అనేసి, ఇంకోటి మీకు ఆరెంజ్ అండ్ బ్లాక్ అనేసి, ఫుల్ బ్లాక్ అని మొత్తం కాంబో కలర్స్ వస్తాయి. మీకు స్పోర్ట్సీ అనేసి ఎట్లా అయితే వాడుతున్నానో కలర్స్ కూడా అదే విధంగా స్పోర్ట్సీలో వస్తాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి? మొత్తం టోటల్ 5 కలర్స్ వస్తాయి. టోటల్ 5 కలర్స్ వస్తాయి. సో అండ్ ఇందులో మన దగ్గర ప్రజెంట్ ఉన్నది అయితే బ్లూ కలర్. సో బ్లూ కలర్ స్కూటీ అయితే ఇది లుకింగ్ అయితే బాగుంది, ఆయన అవి కూడా చాలా బాగున్నాయి లుకింగ్ అయితే. అండ్ మెయిన్ స్కూటీ గురించి మాట్లాడుకుంటే కనుక కంఫర్ట్ అయితే అదిరిపోయింది. అసలు కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనం నార్మల్గా మెయిన్ ఇందులో హైలైట్ ఏంటంటే మంచి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఛార్జింగ్తో పాటు నార్మల్గా మనం ఎన్ని ఫోన్స్ అయినా ఇందులో అయితే పెట్టుకోవచ్చు. నార్మల్గా 3-4 ఫోన్స్ వితౌట్, అంటే వర్షం పడ్డా కానీ నానకుండా అయితే ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే మనము ఇంకా ఏమైనా చిన్న చిన్న సామాన్లు పెట్టుకోవాలన్నా ముందట పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో స్పేస్ వచ్చేసి మనకి డిక్కీ స్పేస్ వచ్చేసి అయితే చాలా బాగుంది. నార్మల్ ఒక బ్యాగ్ పెట్టి దానిపైన మనము నార్మల్గా స్పోర్ట్స్ హెల్మెట్ పెట్టినా కానీ, నార్మల్ హెల్మెట్ పెట్టినా కానీ కంఫర్ట్గా అయితే ఉంటుంది. అలాగే మనం ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫ్యూయల్ అయితే వెనుక మనకు బ్యాక్ సైడ్ అయితే ఇస్తున్నారు. దీనికి కీ వచ్చేసి అయితే ఇక్కడే మనకి ఓపెన్ కీ అయితే ఇస్తున్నారు. అండ్ మెయిన్ ఏంటంటే కంట్రోలింగ్, మనకి ఈ స్కూటీ వచ్చేసి చాలామంది ఏంటంటే స్కూటీ అనగానే భయపడుతూ ఉంటారు, అంటే మనకి కంట్రోలింగ్ ఊరికే తప్పుతూ ఉంటుంది. కానీ దీనికి మంచి ముందు కానీ వెనక కానీ మంచి డ్యూయల్ డిస్క్ ఇచ్చారు కాబట్టి మంచిగా ఉంది. సో మనకైతే ఇది డిస్క్ ఇచ్చారు కాబట్టి కంట్రోలింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఎంతమంది నార్మల్గా సడన్గా వచ్చినా కానీ, అంటే చిన్నపిల్లలు అలాంటి వారు సడన్గా వస్తూ ఉంటారు కదా, అలాంటి వారి కోసం అయితే ఇది మనకు మంచి కంట్రోలింగ్ అయితే బాగుంది. సో మనకి ఇందులో మెయిన్ స్పెషల్ ఏంటంటే బ్రేక్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి కంట్రోలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. CBS కంట్రోలింగ్ సిస్టమ్ అయితే చాలా బాగా ఇచ్చారు. అంటే డ్యూయల్ మనకు కాంబో సిస్టమ్ ఇచ్చారు అన్నట్టు. ఎలా అంటే మనకు నార్మల్గా బ్యాక్ అయితే మనము అప్లై చేస్తూ ఉంటాం కదా చాలా వరకు, ఎందుకంటే ఫ్రంట్ వేస్తే మనకి స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుందని చాలామంది అనుకుంటారు కాబట్టి బ్యాక్ అయితే ఇస్తాం కదా. సో అది అనేది కొంచెం ఫ్రంట్ కూడా అప్లికేబుల్ అయ్యేలాగా ఈ సిస్టమ్ అనేది అరేంజ్ చేశారు. సో డ్యూయల్ మనకి కాంబో సిస్టమ్ అయితే అరేంజ్ చేశారు. సో మనకి ఏంటంటే మెయిన్ ఈ స్కూటీలో రైడర్స్కి ఇది మంచి కంట్రోలింగ్ సిస్టమ్, అలాగే పికప్ చాలా బాగుంటుంది. ఎక్కువ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ స్టూడెంట్స్, నార్మల్గా గర్ల్స్ కానివ్వండి, బాయ్స్ కానివ్వండి, ఈ బైక్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే మైలేజ్ పరంగా చూసుకున్నట్లయినా, లుకింగ్ పరంగా చూసుకున్నట్లయినా కానీ ఈ స్కూట్ అనేది చాలా బెస్ట్ అన్నమాట. సో చూస్తారు కదా సుజుకి ఎవినీస్. సో మనకి వచ్చేసి అయితే చాలా బాగుంటుంది, మనకి స్పోర్ట్స్ లుక్లో అయితే ఉంటుంది. అలాగే మనకి మెయిన్ ఏంటంటే ఈ స్కూటీలో ఎక్కువ మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది. అయితే వచ్చేసి 52 వరకు అయితే ట్రాఫిక్లో ఇస్తుంది. అలాగే మనం హైవే మీద చూసుకుంటే కనుక 50
55 ఎబో వరకు అయితే ఇస్తుంది. ఏంటంటే మళ్ళీ స్కూటీ ప్రత్యేకంగా ఈ వీడియోలో స్కూటీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ మధ్య ఎక్కువ మనకి ట్రాఫిక్లో చాలామంది స్కూటీ ప్రిఫర్ చేస్తున్నారు. అలాగే మనకు మేల్స్ చూసుకున్న ఫిమేల్స్ చూసుకున్న ఎక్కువ స్టూడెంట్స్ అయితే దీన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు స్పోర్టివ్ లుక్లో వస్తుంది. రైడర్స్ ఎవరైతే ఉంటారో సో రైడర్స్ స్కూటీ లవర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ మెయిన్లీ సుజుకిలో ఈ స్కూటీ వచ్చేసి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి మెయిన్ ఆన్ రైడ్ ప్రైస్ చాలా మంది వచ్చేసి ప్రైస్ గురించి కూడా చూస్తారు. ఇది వచ్చేసి అయితే మనకి 1,22,000 అయితే ఉంటుంది. సో అండ్ మనకి 1,22,000 నార్మల్గా వేరే స్కూటీలు చూసుకున్నా కానీ ఈ మధ్య 1,00,000 ఎబోనే ఉన్నాయి కాబట్టి ఈ స్పోర్టివ్ లుక్లో వస్తుంది. ప్లస్ మనకి సుజుకిలో అండ్ మంచి మైలేజ్తో వస్తుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు. సో అండ్ మనకి షోరూమ్ ఎక్కడో లేదు సుజుకి, ఇది మనకి జెమ్ సుజుకి అని అయితే ఇండస్ట్రియల్ బ్యాంక్ అపోజిట్లో ఉంటుంది. ఇది రాజ్భవన్ రూట్లో హైదరాబాద్లోనే మనకి సోమాజిగూడ రూట్లో రాజ్భవన్ రూట్లో జెమ్ సుజుకి అని అయితే ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ. కెమెరామెన్ ఉపేందర్తో ప్రశాంత్.